వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టెట్ పేపర్ 1కు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2025లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినాం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినాం, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కూడా చూసినాం. సో ఒక్కసారి 2025లో పేపర్ 1లో వచ్చినటువంటి ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే చూడండి. ఇక్కడ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క కారణాంకాలను కనుగొనకుండానే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుగొనేందుకు సులభమైన పద్ధతినిచ్చిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఇక్కడ మనకు కంటెంట్లోనే మెథడాలజీ క్వశ్చన్ ఇచ్చిండు. సరే, గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే మనకు ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడానికి మనకు ఎరటోస్తనీస్ జల్లెడ అని మనం ఉపయోగిస్తాం. చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. ఎరటోస్తనీస్ జల్లెడను ఉపయోగించి ప్రధాన సంఖ్యలను కనుక్కుంటాం. కాబట్టి దాన్ని ఇచ్చినటువంటి గ్రీక్ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఎరటోస్తనీస్. సో సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎరటోస్తనీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎరటోస్తనీస్ జల్లెడ అనేది మనకు లోయర్ క్లాసెస్లో ఉండే. సో ఆ రకంగా ఎరటోస్తనీస్ జల్లెడను ఉపయోగించి మనం ప్రధాన సంఖ్యలను కనుక్కుంటాం. అతడు గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ దేశస్తుడు అని కూడా నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఇచ్చిండు. సంఖ్యల యొక్క మధ్య భేదం 7654 మరియు 6133 మధ్య భేదం యొక్క వర్గమూలము అన్నాడు. వాటి భేదం ఎంత? ఇంతకు భేదం ఎంత వస్తుంది? 7654 6133 సో 1 2 5 1 1521 వచ్చింది. మరి 1521 దేనికి వర్గమూలం అవుతుంది? ఈ సంఖ్యలలో 31కా, 39కా, 41కా, 29కా. సో మీకు వర్గమూలం డైరెక్ట్ ఆప్షన్ వస్తే మీకు వర్గమూలం కనుక్కోవచ్చు. సరే, ఒకసారి చూడండి వర్గమూలం కనుక్కునే ఆప్షన్ ఎట్లా చేస్తాం అనేది 1521 రాసేసి భాగార పద్ధతిలో మనం వర్గమూలం చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో కూడా చేస్తాం. సో భాగార మెథడ్లో చేసేటప్పుడు నెంబర్ రాసుకున్న తర్వాత కుడివైపు నుంచి 1ల స్థానం నుంచి 2 డిజిట్స్కి మనం బార్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ తీసుకునేటువంటి సంఖ్య 15 తీసుకోవాలి. 15 అనేది ఎట్లా తీసుకోవాలి? మనం మామూలు డివిజన్ చేయకుండా ఇక్కడ మనం వర్గ సంఖ్యలు రాసుకుంటాం. 1 × 1 1, 2 × 2 4, 3 3 జా 9, 4 4 జా 16, 5 5 జా 25. ఈ వర్గ సంఖ్యలు మనం 9 9 జా 81 వరకు రాసుకుంటాం. సో రాసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ 15 అనేది దేనికి దగ్గర ఉంది? 9కి దగ్గరగా ఉంది. 9 దాటితే మనకు 16 వస్తుంది, ఎక్కువ వస్తుంది. కాబట్టి 3 3 జా 9 రాస్తాం. ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది. 21 రీప్లేస్ చేసేటప్పుడు బార్ ఉన్న సంఖ్య మొత్తం రీప్లేస్ చేయాలి. ఉన్న సంఖ్యకు 3 యాడ్ చేసుకోవాలి, 6 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత రాసుకుంటే మనం ఇక్కడ అంత రాయాలి. సో ఇప్పుడు 1 రాష్ట్రం అనుకోండి, ఇక్కడ 61 అవుతుంది, ఇక్కడ కూడా 1 అవుతుంది. 61 1 జా 61 వస్తుంది. కాబట్టి మనకు 621 ఉంది. అంటే 61 మళ్ళీ 1 రావాలి. ఒకటో స్థానంలో 1 రావాలంటే దేనికి ఆప్షన్ ఉంది? 1కి ఆప్షన్ ఉంది, 9కి ఆప్షన్ ఉంటుంది. అంతే 1 రావాలంటే ఇప్పుడు చూసుకోవాలి మనం. ఒకట్ల స్థానంలో 1 రావాలంటే 1కి ఆప్షన్ ఉంది, 9. ఒకవేళ 1 రాష్ట్రం అంటే ఇక్కడ 61 అవుతుంది, ఇక్కడ కూడా 1 రాస్తాం. ఇంటూ 1 అంటే 61 వస్తుంది. మనకి ఇక్కడ 621 ఉంది కాబట్టి 1కి ఆప్షన్ లేదు. సో 9కి ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ 9, ఇక్కడ 9 రాసుకుంటాం. ఒకవేళ 1521 సంపూర్ణ వర్గ సంఖ్య అయినట్టయితే ఇక 1కి ఆప్షన్ లేదు కాబట్టి 9 ఖచ్చితంగా రావాల్సిందే మనకు. 9 9 జా 81, 8, 9 6 జా 54, 8 62. సో 39 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఇట్లా ఈ డివిజన్ మెథడ్ మాకు రాదు అని అనుకుంటే మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, 41 ఇచ్చిండు. ఎలిమినేషన్ మెథడ్ ఎట్లా చేస్తుంది? 41 ఇచ్చినప్పుడు 41 అనేది దేనికి దగ్గర ఉంది? 40కి దగ్గరగా ఉంది. 40 × 40 ఎంత వస్తుంది మనకు? 1600 వస్తుంది. అంటే ఇక్కడ మనకు 1521 ఉంది, తక్కువ ఉంది. అంటే 41 కాదన్నట్టు. 41 కాదన్నట్టు. సో ఇది 400కు 1600కు దగ్గరలో ఉంది కాబట్టి 39 ఆప్షన్ వస్తుందని మనం
ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే 39 ఇంటూ 39 చేస్తే మనకు 1521 వస్తుంది. ఇప్పుడు 31 చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఇక్కడ 31 కూడా యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. కానీ 31 అంటే దేని 30కి దగ్గర ఉంది. 30 ఇంటూ 30 ఎంత వస్తుంది? 900 వస్తుంది. సో 900కి ఇది చాలా దూరంలో ఉంది కాబట్టి 31 కూడా కాదు. 31 కాదంటే 29 కూడా కాదన్నట్టు. సో 39 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఇట్లా డివిజన్ మెథడ్ వస్తే డివిజన్ మెథడ్ చేయండి. లేదు ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ మల్టిప్లై చేసుకుంటే ఎలిమినేషన్ మెథడ్ వస్తుంది అంటే ఎలిమినేషన్ మెథడ్ చేయండి. సింపుల్గా మల్టిప్లికేషన్ చూడండి. ఇప్పుడు 41 ఇచ్చిండు. 41 అనేది 600 అవుతుంది. 40కే 600 అవుతుంది. 30కి అయితే 900 అవుతుంది. 900కి ఇది చాలా దూరంలో ఉంది కాబట్టి 31 కాదు. 31 కానప్పుడు 29 కూడా కాదు. సో అన్ని యూనిట్ ప్లేస్లో 9 1లే ఇచ్చిండు. ఎందుకు 9 1లు ఇచ్చిండు? ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ 1521 అంటే యూనిట్ ప్లేస్లో 1 రావాలంటే 1కి ఆప్షన్ ఉంటుంది, 9కి ఆప్షన్ ఉంటుంది. సో ఇయర్ మనకు square root of 1521 is 39. In second question, our option is second option. ఇంగ్లీష్ చెప్పట్లేదు, తెలుగే చూడండి ఒకసారిగా. 4 1/3 సెంటీమీటర్ల పొడవు మరియు 3 1/3 సెంటీమీటర్ వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకారపు చుట్టుకొలత సెంటీమీటర్లలో. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన క్వశ్చన్స్తో పోలిస్తే ఇవి చాలా సులభంగా ఉన్నాయి. అంటే మీరు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కసారి పర్ఫెక్ట్ అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా సులభంగా చేయగలుగుతారు. చాలా ఈజీగా ఇచ్చిండు. ఈ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. చూడండి, పొడవు ఇచ్చిండు. పొడవు ఎంత ఇచ్చిండు మనకు? L = 4 1/3 ఇచ్చిండు. సో 4 1/3 కాబట్టి మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఇంప్రాపర్లోకి రాస్తే 4 3 = 12 + 1 13/3. 4 3 4 = 12 + 1 13/3. సో బ్రెడ్త్ ఎంత ఇచ్చిండు మనకు? వెడల్పు ఎంత ఇచ్చిండు? 3 1/2. ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మిశ్రమ భిన్నం కాబట్టి అపక్రమ భిన్నంలోకి మారిస్తే 2 3 = 6 + 1 7/2. ఇవి LB. మరి దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B దాని చుట్టుకొలత. సో 2 × L ఎంత వచ్చింది మనకు? 13/3 వచ్చింది. B ఎంత వచ్చింది? 7/2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ హారాల కాసా కంటే మనం చెప్పుకున్నాం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. కాసా కట్టేటప్పుడు 3 2 జా కాసాగు. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 13 × 2 ప్లస్ ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 7 × 3. సో 2 × ఇక్కడ ఒక 2కు ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇప్పుడే. 13 2 = 26 ప్లస్ 7 3 = 21/3 అంటే 47/3 వచ్చింది. ఇప్పుడు 47 ఇక్కడ మనకు మళ్ళీ మిశ్రమ భిన్నాలనే ఇచ్చిండు. 47ను 3తో డివిజన్ చేస్తే 3 1 = 3 1 7 3 5 = 15. సో రిమైండర్ శేషం 2 వచ్చింది కాబట్టి 15 రాసేస్తాం. కోషెంట్లో ఏది వచ్చింది అది ఇక్కడ రాస్తాం. రిమైండర్ పైన రాస్తాం. 15 2/3 ఇస్ ద అవర్ రైట్ ఆన్సర్. సో ఇట్లా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇంప్రాపర్లోకి మార్చుకొని కొంచెం స్పీడప్ చేసేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 15 2/3 ఇస్ ద రైట్ ఆన్సర్. 15 అనేది 2 టైమ్స్ ఇచ్చిండు. 1/3 ఒకటి ఇచ్చిండు, 2/3 ఒకటి ఇచ్చిండు. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఇంకా చూడండి, 24 గంటల గడియారంలోని సమయం 15:29 గంటలను 12 గంటల గడియారంలో ఇలా తెలుపుతారు. 24 గంటల గడియారంలో ఏమో మనకు 15 16 17 18 19 వస్తుంటుంది. మరి 12 గంటల గడియారంలో ఏమొస్తుంది? 12 తర్వాత మళ్ళీ 1 వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ 12 తర్వాత ఎంత వచ్చింది? 13 వచ్చింది, 14 వచ్చింది, 15 వచ్చింది. అంటే 13 అనేది 1, ఇది 2, ఇది 3, 329 వచ్చింది. మరి 329 ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే 24 గంటల గడియారంలో ఇది చూపిస్తాం మనం. 12 గంటల గడియారంలో ఎట్లా చూపిస్తాం? PM అంటే 12 తర్వాత వస్తుంది కాబట్టి ఇది PM. 329 PM, AM కాదు. 329 PM. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
చూడండి ఇక్కడ పూర్ణ సంఖ్యల ధర్మాలకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది తప్పు అంటుంది. పూర్ణ సంఖ్యలకు సంబంధించి ఏది తప్పు అంటుంది. చూద్దాం ఒక్కసారి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చిండో మనకు చూస్తే, పూర్ణ సంఖ్యలో సంకలనానికి సంవృత ధర్మం వర్తిస్తుంది. సంవృత ధర్మం ఏంది మనకు? సంవృత ధర్మం అనేది a ప్లస్ బి, a కామా బి బిలాంగ్స్ టు ఐ అయితే a ప్లస్ బి బిలాంగ్స్ టు ఆల్సో ఐ అయింది అనుకోండి, అది సంవృత ధర్మాన్ని పాటించినట్టే పూర్ణ సంఖ్యలు. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇంటీజర్స్లో ఉన్న ఏ సంఖ్య తీసుకున్నా 3 తీసుకుంటే 2 + 3 5 వస్తుంది. 5 అనేది ఇంటీజర్స్లో ఉంటుంది. కాబట్టి ఇది సరైనదే. సాచర ధర్మం, పూర్ణ సంఖ్యల సంకలనానికి సాచర ధర్మం కూడా వర్తిస్తుంది. సంకలనం గుణాకార సంవృత ధర్మం వర్తిస్తుంది. గుణాకారం కూడా వర్తిస్తుంది. 2 × 3 6 అవుతుంది. 6 బిలాంగ్స్ టు ఐ వస్తుంది. వ్యవకలనానికి స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది అంటుంది. వ్యవకలనానికి స్థిత్యంతర ధర్మం వర్తించదు. సహజ సంఖ్యలకు వర్తించదు, పూర్ణాంకాలకు వర్తించదు, పూర్ణ సంఖ్యలకు కూడా ఎందుకు వర్తించదు అంటే 2 3 తీసుకున్నాం మనం. స్థిత్యంతర ధర్మం ఏంది? a + b = b + a కావాలి. సో మరి 2 3 బిలాంగ్స్ టు ఐ అయినప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తాం, మైనస్ కావాలి. సబ్ట్రాక్షన్ దృష్టి అంటుంది కాబట్టి మైనస్, వ్యవకలనం ఉంటుంది కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు 2 - 3 రాయాలి. ఏనేమో 2, బీనేమో 3 = 3 - 2 కావాలి. ఇదేంటి? ఇది -1 అవుతుంది, +1 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కావు. కాబట్టి పూర్ణ సంఖ్యల్లో వ్యవకలనానికి స్థిత్యంతర ధర్మం పాటించదు, వర్తిస్తుంది అంటుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకు రాంగ్ స్టేట్మెంటే అడిగింది కాబట్టి ఇదే సరైన సమాధానం. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ సౌష్ఠవ రేఖలు అనేది మనం ఇంతకుముందు కూడా ఆల్ఫాబెట్స్కు చెప్పుకున్నాం, క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ క్రింది పటాల్లో ఏ పటంలో ఎక్కువ సౌష్ఠవ రేఖలు ఉన్నాయి అంటుంది. సమద్విబాహు త్రిభుజం ఇచ్చిండు ఒకటి, సమద్విబాహు త్రిభుజం తర్వాత విషమబాహు త్రిభుజం ఇచ్చిండు, సమబాహు త్రిభుజం ఇచ్చిండు, దీర్ఘచతురస్రం ఇచ్చిండు. ఓకే చూద్దాం. సమద్విబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. సమద్విబాహు త్రిభుజానికి ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది, మధ్యలోంచి గీస్తే ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది సమద్విబాహు త్రిభుజానికి. ఇంకో సౌష్ఠవ రేఖ రాదుగా, ఒకటే వస్తుంది దీనికి. రైట్. విషమబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, 3 భుజాలు వేరువేరుగా ఉంటాయి. విషమబాహు త్రిభుజానికి 3 భుజాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి దీనికి ఒక సౌష్ఠవ రేఖ కూడా రాదు, 0. ఎటు ఫోల్డ్ చేసినా అది కోయిన్సైడ్ కాదు. సమబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగానే ఉంటాయి కాబట్టి ఇటు నుంచి ఒకటి వస్తుంది, ఈ శీర్షం నుంచి ఒకటి వస్తుంది, ఈ శీర్షం నుంచి ఒకటి వస్తుంది. సో దీనికి 3 వస్తాయి. దీర్ఘచతురస్రం కూడా ఇచ్చిండు. చూద్దాం దీర్ఘచతురస్రానికి ఎన్ని వస్తాయి. దీర్ఘచతురస్రానికి మనకు ఎన్ని వస్తాయో చూద్దాం ఒకసారి. దీర్ఘచతురస్రం వర్టికల్గా ఒకటి వస్తుంది, హారిజాంటల్గా ఒకటి వస్తుంది, అంతే 2 వస్తాయి. మరి దేనికి ఎక్కువ వచ్చినాయి? ఇంట్లో సమబాహు త్రిభుజానికి ఎక్కువ వచ్చినాయి. సో ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మాత్రమే, ఈ ఆప్షన్స్లో ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిన పటం ఏది? సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్ని భుజాలు ఉంటే అన్ని సౌష్ఠవ రేఖలు వస్తాయి. చతురస్రం ఉంది, చతురస్రం రెగ్యులర్ పాలిగాన్, 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 4 సౌష్ఠవ రేఖలు వస్తాయి. సౌష్ఠవ రేఖల గురించి మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చినాయి. చూడండి ఇక్కడ ఒక తీగను ఉపయోగించి ఒక సమబాహు త్రిభుజం ఏర్పరిచారు, మరియు అదే తీగను ఉపయోగించి ఒక చతురస్రం ఏర్పరిచారు. అప్పుడు ఆ సమబాహు త్రిభుజం భుజం పొడవు చతురస్ర భుజం పొడవు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువ అయితే వాటిని ఏర్పరచడానికి ఉపయోగించిన తీగ పొడవు ఎంత అంటుంది. చూడండి ఇక్కడ ఒక తీగను ఉపయోగించి సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచరు. ఓకే, సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచరు ఒక తీగను ఉపయోగించి. ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే.
అప్పుడు ఆ తీగ పొడవు 3x అయింది. నెక్స్ట్ అదే తీగను ఉపయోగించి చతురస్రం ఏర్పరచారు. చతురస్రం కూడా ఏర్పరచారు. చతురస్రం ఏర్పరిచి ఇవి ఎక్స్లు కావు, ఎందుకంటే ఇక్కడనే ఎక్స్లు వచ్చినాయి. దీని మొత్తం 3x అవుతుంది, అన్నిటి మొత్తం 3x అవుతుంది. ఎందుకంటే చతురస్రాన్ని ఏర్పరిచినప్పుడు కూడా దాని పొడవు ఎంత ఉంటుంది, 3x ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సమబాహు త్రిభుజం భుజం పొడవు చతురస్ర భుజం పొడవు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఎంత ఉంటుంది, x - 5 ఉంటుంది. దీని భుజం పొడవు x - 5 ఉంటుంది. ఎందుకు, ఈ త్రిభుజం భుజం పొడవు చతురస్ర భుజం పొడవు కంటే 5 ఎక్కువ ఉంది. ఇది 5 ఎక్కువ ఉందంటే ఇప్పుడు ఇది ఎంత ఉండాలి, ఇందులోంచి 5 తక్కువ ఉండాలి, అంతే కదా. లేకపోతే ఇదే ఎక్స్ తీసుకుంటే ఇది x+5 అవుతుంది. 2 టైప్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఎక్స్ తీసుకున్నారు అనుకోండి, చతురస్ర భుజం పొడవు ఎక్స్ తీసుకుంటే త్రిభుజం భుజం పొడవు x+5 అవుతుంది. మనం త్రిభుజం భుజం పొడవే ఎక్స్ తీసుకున్నాం కాబట్టి దీనికంటే 5 తక్కువ ఉండాలి ఇది, కాబట్టి ఇది x - 5, ఇది x - 5, ఇది కూడా x - 5, ఇది కూడా x - 5. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇటు చుట్టుకొలతలు సమానం చేస్తాం. చుట్టుకొలతలు సమానం కాబట్టి చుట్టుకొలతలు సమానం చేస్తాం. ఇక్కడ చుట్టుకొలత ఎంత వచ్చింది, 3x వచ్చింది. 3x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చుట్టుకొలత ఎంత వస్తుంది, 4 ఇంటూ సైడ్ అంటాం, 4 ఇంటూ x - 5. 3x ఈజ్ ఈక్వల్ టు 4x - 20. 4x ఇటు వస్తే 3x - 4x ఈజ్ ఈక్వల్ టు -20. సో -x ఈజ్ ఈక్వల్ టు -20, x క్యాన్సల్, x ఈజ్ ఈక్వల్ టు 20. అంటే ఇప్పుడు ఒక భుజం పొడవు త్రిభుజం భుజం పొడవు ఎంత, 20. మరి దాని చుట్టుకొలత మొత్తం తీగ ఎంత తీగ ఉపయోగించారు, చుట్టుకొలత మొత్తం చేశారు కాబట్టి 3 20 అంటే 3x, 3 ఇంటూ 20, 60 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగించరు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ ఈ భుజం పొడవు ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఇది x - 5 కదా, 5 తక్కువ ఉంది కదా, 15 4 జా 60, ఇది కూడా రైట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మీరు అర్థం చేసుకుంటే సులభంగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ చూడండి, 1296 ఇచ్చిండు. 1296 ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ 3n అన్నాడు. ఓకే రైట్. ఇచ్చిన తర్వాత m ఇంటూ n ఎంత అంటుండే. ఇప్పుడు m కనుక్కోవాలి, మనం n కనుక్కోవాలి. కనుక్కోవాలంటే 1296ని 2 యొక్క ఘాతంగా 3 యొక్క ఘాతంగా రాయగలగాలి. మరి ఎట్లా రాస్తాం, 1296ని మనకి ఏ టేబుల్లో వస్తే ఆ టేబుల్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఇప్పుడు 12 టేబుల్లో వస్తుంది, ఇది 12 ఇంటూ 12 1 జా 12, 9 రావట్లేదు కాబట్టి 9 బదులు ఒక 0 రాసుకుంటే ఇప్పుడు 96 తీసుకుంటే 12 8 జా 96, రైట్. ఓకే, ఇంకా 12 ఇట్లే రాసినాము. ఇది ఇంకా ఏ టేబుల్లో వస్తుంది, ఇది మనకు 108 2 టేబుల్లో తీసుకున్నాం అనుకోండి, 2 ఇంటూ 54, 12 ఇంటూ 2 ఇంటూ 54 ఎందులో వస్తుంది మనకు 96 వస్తుందా, 96 వస్తుంది. ఓకే, ఏ టేబుల్ వస్తే ఆ టేబుల్ రాసుకోండి. ఇప్పుడు 12ను మనం ఏం రాయచ్చు, 4 3 జ రాయచ్చు, 2 రాస్తాం, 9ను 3 3 జ రాస్తాం, 6ను 3 2 జ రాస్తాం. ఇక 4ను కూడా మళ్ళీ 2 ఇంటూ 2 రాసి 3 2 3 3 3 2. ఓకే, 4ను 2 వచ్చేసింది, ఈ 3కు 3 వచ్చింది, 2కు 2 వచ్చింది, ఈ 3కు 3, ఈ 3కు 3, 3కు 3 3. ఓకే రైట్. ఎన్ని 2లు వచ్చినాయి, 1 2 3 4 వచ్చినాయి. సార్ 2 పవర్ 4. ఎన్ని 3లు వచ్చినాయి, 1 2 3 4, 3 పవర్ 4. అంటే ఇక్కడ m ఎంత, ఇక్కడ కంపేర్ చేసుకోండి, m 4a, n కూడా 4a. m ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4. మనకేం అడిగిండు, m ఇంటూ n అన్నాడు. 4 ఇంటూ 4 16. అవర్ ఆన్సర్ ఈజ్ 16. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ వచ్చినప్పుడు మీకు పెద్ద టేబుల్ ఏదో వస్తే అది ఫస్ట్ రాసుకోవాలి. ఈ 2 టేబుల్ నుంచి రాసుకుంటూ పోతే మనకు ఒక ఇబ్బంది అవుతుంది, టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏ టేబుల్ వస్తే ఆ టేబుల్, ఇప్పుడు 12 టేబుల్లో వచ్చింది, ఇది డైరెక్ట్ 12 టేబుల్లో రాసేసుకున్నాం. మళ్ళీ 108 2 టేబుల్లో రాసుకున్నాం. డైరెక్ట్ ఇక్కడ ఎక్స్పోనెంట్స్ 2 3 యొక్క ఘాత రూపంలో రాయగలగాలి.
ఆ ఘాతాలు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. సో 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యను n × n+2 n+4గా వ్రాయవచ్చు. ఇక్కడ n అనేది సహజ సంఖ్య అని అన్నారు. n × n+2 n+4గా రాయొచ్చు అంటుంది. ఇక్కడ 194 215 49 105 అంటుంది. n అనేది సహజ సంఖ్య, అంటే n తీసుకుంటే ఏదైనా తీసుకోవచ్చు మనం. 1 2 3 4 5 ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకో, చాలా చిన్న సంఖ్య అవుతుంది ఇది. ఇక్కడ 1 వస్తుంది, 1+2 వస్తుంది, 1+4 వస్తుంది, అంటే 1 × 3 × 5 వస్తుంది, 15 వస్తుంది. 15 లేదు ఇక్కడ మనకి. సో 2 తీసుకున్న చిన్న సంఖ్యనే వస్తుంది. 2 తీసుకొని చూద్దాం, 49 ఏమన్నా వస్తుందేమో. 2+2 n దగ్గర 2+4 n దగ్గర 2 పెట్టడమే. 2 × 4 × 6 24 48 వస్తుంది. సో 2కి రాదు. 3 చూద్దాం. 3+2 3+4 3+2 అంటే 5 7 3 5 15 × 7 105. సో 105 వచ్చింది. 105 అయింది మనకు. ఇక్కడ సహాయ సంఖ్య అనేది కాబట్టి సహాయ సంఖ్యలలో సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏది వస్తుంది అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. సో 105 n 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 105 వచ్చింది కాబట్టి 105 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10లో 64 హోల్ పవర్ -1/3, అది సరిగ్గా కనిపిస్తలేదు, మైనస్ ఉంది అక్కడ. 64 హోల్ పవర్ -1/3 ఇచ్చి మైనస్ కూడా ఆ లైన్లో కలిసిపోయింది. సో ఇక్కడ 64 హోల్ పవర్ -1/3 ఇస్తే మనకు 64ని ఏ సంఖ్య యొక్క ఘాతంగా 3 ఘాతంగా రాయొచ్చు అనేది చూసుకోవాలి. ఏ టేబుల్లో రాస్తాం మనం? 64 అనేది 4 టేబుల్ వస్తుంది. 416 వస్తుంది. 416 4 64 -1/3. 4 అట్నే రాసి మళ్ళీ 16 4 × 4 -1/3. రైట్. 4 3 టైమ్స్ వచ్చింది. 4 టేబుల్లో 4³ వస్తుంది. హోల్ పవర్ -1/3. మనకి a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m × n. ఘాతాలు ఘాతాంకాలలో ఫార్ములా ఉంది మనకు. సో 4 పవర్ 3 × -1/3. 3 3 క్యాన్సల్, మిగిలినది 4 పవర్ -1. a పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n. -1 అంటే బైలో రాస్తాం. ఇక్కడ -1 కూడా దీన్ని కూడా 1/4 పవర్ 1 అంటాం. 4 పవర్ 1 ఇస్ ద 4. 1/4 ఎక్కడుంది? ఇది మన ఆన్సర్. 1/4 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ క్రింది వాటిలో అతి చిన్న భిన్నం అండి. చిన్న భిన్నాల యొక్క కంపారిజన్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. క్వశ్చన్స్ వచ్చినాయి. 5/8 ఉంది, 5/11 ఉంది, 5/9 ఉంది, 5/10 ఉంది. ఇట్లా ఇస్తే చాలా సింపుల్. వేరు ఇస్తేనే కష్టం. లవాలు అన్నీ సమానంగా ఉన్నాయి. లవాలు కానీ హారాలు కానీ సమానంగా ఉంటే భిన్నాలను కంపేర్ చేసుడు చాలా ఈజీ. సో అక్కడ కూడా చెప్పినా నేను, ఇక్కడ కూడా చెప్తున్నా వినండి. ఇక్కడ లవాలు సమానంగా ఉంటే హారాలలో ఏది ఎక్కువ పెద్ద సంఖ్య ఉందో అదే చిన్న భిన్నము. ఇది 11 అనేది పెద్దది మనకు, అదే చిన్న భిన్నం. లవాలు సమానంగా ఉన్నప్పుడు, హారాలు సమానంగా ఉంటే లవంలో ఏది చిన్నది ఉంటుందో అది చిన్న భిన్నం. అప్పుడు ఏది చిన్నది ఉంటే అది చిన్నది. హారాలు సమానంగా ఉంటే లవాలలో ఏది చిన్నగా ఉంటే అది చిన్న భిన్నం అవుతుంది. ఇక్కడ హారాలు లవాలు సమానంగా ఉంటే హారాలలో ఏది ఎక్కువ ఉంటే అది చిన్న భిన్నం అవుతుంది. సో ఇప్పుడు 5/11 ఇస్ ద చిన్న భిన్నము. దీని తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత లాస్ట్. పెద్ద భిన్నం అంటే 5/8. సో ఇక్కడ మనకు ఈ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో వచ్చింది. సో ఇక్కడ మనకు లవాలు సమానంగా ఇచ్చినాయి కాబట్టి సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య అన్నాడు. ఏది ప్రధాన సంఖ్య? మనకు ప్రధాన సంఖ్యలు 25 వరకు గుర్తించుకుంటే కష్టం ఉంటుంది. సో ఇప్పుడు జనరల్గా కొద్దిగా ఎలిమినేషన్ మెథడ్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ 105 ఉంది.
105 అసలు ప్రధాన సంఖ్య కావాలంటే ఏముంది, బేస్ సంఖ్య అయి ఉండాలి. అన్ని బేస్ సంఖ్యలు ఇచ్చిండు. కారణాంకాలు ఏం రావద్దు, ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకం రావాలి. మనకు డివిజిబిలిటీ రూల్స్లో మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, డివిజిబిలిటీ రూలు ఇది సరి సంఖ్య కాదు కాబట్టి మనం 2తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేయం. బేస్ సంఖ్య కాబట్టి 3కి చెక్ చేస్తాం. 3కి చెక్ చేయాలంటే అంకెల మొత్తం కూడతాం మనం. 5 + 0 + 1 అంటే 6 వచ్చింది. 6 అనేది 3 టేబుల్ వస్తుంది కదా, కాబట్టి 105 కూడా 3 టేబుల్ వస్తుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య అవుతుంది. ఇది చూడండి ఒకసారి, 111 చూస్తే 111 కూడా మనం డిజిట్స్ అని యాడ్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి 3 టేబుల్లో 3 పోతుంది. కాబట్టి 111 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య. మనకు మిగిలిన ఏంటి ఇప్పుడు 109 ఒకటి, 119 ఒకటి. మరి 109 9 + 1 10 అయింది, 3 టేబుల్లో రాదు. 4 టేబుల్ రాదు, 5 టేబుల్ 0 లేదు, రాదు. 119 వస్తుందా, మనకు టేబుల్ ఉంది కదా. 13 టేబుల్ చూస్తే 13 ఎంత వస్తుంది, 13 7 వస్తుందా, 13 టేబుల్ వస్తుందా, మనకు 17 టేబుల్ వస్తుంది. 119 ఎప్పుడు వస్తుంది మనకి, ఇప్పుడు ఇది 9 1 10 11 వచ్చింది కాబట్టి మనకు 119 మనకు ఏ టేబుల్లో వస్తుంది, 119 17 7 7 1 7 4 11 17 7 వస్తుంది 119. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి, మనకు 17 ఉంది, 7 ఉంది ఫ్యాక్టర్స్. సో ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్యనే అవుతుంది. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆటోమేటిక్గా ఆల్రెడీ 3 ఎలిమినేట్ అయినాయి. కాబట్టి 109 ఈజ్ ద ఆన్సర్, ఈజ్ ద రైట్ ఆన్సర్. 109 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. క్వశ్చన్ చూడండి ఇక్కడ, 1 కిలోమీటర్లోని మిల్లీమీటర్ల సంఖ్య అంటాం. 1 కిలోమీటర్, ఇది జనరల్ క్వశ్చన్. 1 కిలోమీటర్కు ఎన్ని మిల్లీమీటర్లు అని అడుగుతున్నాం. కిలోమీటర్ ఇచ్చిన మిల్లీమీటర్లు మార్చాలంటే ఫస్ట్ మీటర్లకు మారుతాం. 1 కిలోమీటర్ ఇచ్చుకుంటే ఎన్ని మీటర్లు అయితే 1 కిలోమీటర్ మనకు, 100 మీటర్లు అయితే 1 కిలోమీటరా, 1000 మీటర్లు అయితే 1 కిలోమీటరా, 100 మీటర్లు కాదు. 100 మీటర్లు అంటే 100 మీటర్ల పరుగు పందే మనకు తెలుసు ఎంత నుంచి ఎంత వరకు ఉంటుందో. కాబట్టి 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. రైట్, మీటర్లకు వచ్చేసినాం. మీటర్లకు వచ్చిన తర్వాత దీన్ని సెంటీమీటర్లకు కూడా మార్చాలి. ఇంటూ 1 మీటర్కు ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్ తక్కువ. ఇప్పుడు సెంటీమీటర్లకు వచ్చినాం. ఫస్ట్ కిలోమీటర్ ఉండే, కిలోమీటర్కి మీటర్లకు వచ్చినాం, మీటర్ల నుంచి సెంటీమీటర్లకు వచ్చినాం. సెంటీమీటర్లు కాదు, మనకు మిల్లీమీటర్లు కావాలి. ఎన్ని మిల్లీమీటర్లు మరి, ఇంటూ 100 ఇంటూ 1 సెంటీమీటర్కు ఎన్ని మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్లు. సో ఇప్పుడు ఇది ఎంతైతే ఇది సంఖ్య, ఇది 1 వచ్చేసి ఎన్ని సున్నాలు ఉన్నాయి, 3 2 5 6, 1 2 3 4 5 6. సో దిస్ ఈజ్, వీ కెన్ రైట్ లైక్ దిస్, 10⁶. సి ఈజ్ ద థర్డ్ వన్, ఈజ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కిలోమీటర్లు మీటర్లోకి మార్చుకోండి, మీటర్లను సెంటీమీటర్లకు మార్చుకోండి, సెంటీమీటర్లను మిల్లీమీటర్లకు మార్చుకుంటే మిల్లీమీటర్. మన స్కేల్ పైన చూడవచ్చు, 1 సెంటీమీటర్కి మధ్యన 10 లైన్స్ ఉంటాయి, చిన్న లైన్స్. సో మనకు 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్, 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, నెంబర్ సిస్టమ్ నుంచి అడిగిండు, డెసిమల్స్లో అడిగిండు క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ 0.06 ఇంటూ 6 ఇంటూ 3.1 ఇచ్చిండు, ఒక బ్రాకెట్లో ప్లస్ 0.7 ఇంటూ 13 ఇచ్చిండు. సో మనం ఇట్లా డెసిమల్స్లో ఉన్నప్పుడు మామూలుగా మల్టిప్లై చేసుకుంటాం, మామూలు మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 0.06 అంటే 0.06 ఇంటూ 6 రాసేస్తే 6 6 36. లెఫ్ట్ సైడ్లో జీరోస్ పెట్టుకుంటాం. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి 2 డిజిట్స్ను లెఫ్ట్ ఓవర్ చేసేసి డెసిమల్ పాయింట్ పెడతాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 0.36 వచ్చింది. ఇంటూ 3.1 అట్లే ఉంది. సో ప్లస్ ఈ రెండింటి ఇంటూ చేస్తే 13 7 91 వస్తుంది. 13 7 91 వస్తుంది.
మరి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇక్కడ డిజిట్స్ ఒకటి ఉంది, ఇక్కడ ఏం లేవు కాబట్టి ఒకదాన్ని వదిలేసి మనం డెసిమల్ పాయింట్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేస్తే 36 × 31 చేసేయాలి మనం. 6, 3, 18, 1, 10. సో 6, 1, 1, 116 వచ్చింది. మరి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి? 0.36 ఇది, 3.1 ఇది. ఎన్ని ఉన్నాయి? 1, 2. ఫస్ట్ సంఖ్యలో 2 డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ సంఖ్యలో 1 డిజిట్ ఉంది. ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ అయినాయి మొత్తం. 3 డిజిట్స్ను మనం వదిలేయాలి, ఇక్కడ పెట్టాలి. సో ఇప్పుడు ఇది మనకు 1.116 వచ్చింది, ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది? 9.1 వచ్చింది. ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేస్తే 1.116, 9.1. ఇవి జీరోస్ రాసుకుంటాం. 6, 1, 2, 10, 10.216. ఎక్కడుంది మనకు 10.216? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో the second option is the right answer. సో ఇది చూడండి క్వశ్చన్ 9898 11 మరియు 8486ని 12 భాగించగా వచ్చే శేషాల లబ్ధం, శేషం రావాలి. 8486ని 12తో డివిజన్ చేయాలి, 9898ని 11తో డివిజన్ చేయాలి. సో మీరు డివిజన్ ఫాస్ట్గా చెక్ చూడండి. 12తో డివిజన్ ఏమొస్తుందో అనేది ఒకసారి చూస్తే 12 టేబుల్లో 84 డివిజబుల్ అవుతుంది. 12 7 84, 7 వస్తుంది. ఇక్కడ 8 డివిజబుల్ కాదు కాబట్టి 8 ప్లేస్లో 0 రాసుకుంటే మొత్తం 86 తీసుకోవాలి. మళ్ళీ 86 ఎప్పుడు వస్తుంది? 12 7 84 వస్తుంది. మనకి ఎంత రిమైండర్ వస్తుంది? 2 వస్తుంది. సో ఇక్కడ 2 రిమైండర్ వస్తుంది. 12తో దీన్ని డివిజన్ చేస్తే 2 రిమైండర్ వస్తుంది. ఇక్కడ చూడండి 98 ఫస్ట్ తీసుకుంటే 98 రాదు, 11 టేబుల్లో 99 వస్తుంది, 88 వస్తుంది, 8 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత రిమైండర్ వస్తుంది? 10 వస్తుంది. ఈ 10కు 9 యాడ్ చేస్తే 109 అయింది. 109 ఎప్పుడు వెళ్తుంది? మళ్ళీ 11 టేబుల్లో 11 9 వస్తుంది, 99. అంటే మళ్ళీ 10 మిగిలింది మనకు. 10 అంటే 108 వచ్చింది. 108 అంటే మళ్ళీ 11 టేబుల్లో మనకు 11 9 వస్తుంది, అంటే 99 వస్తుంది. 99 అంటే ఎంత రిమైండర్ వస్తుంది? 9 వస్తుంది. సో వచ్చే శేషాల లబ్ధం అన్నాడు. శేషాల లబ్ధం ఎక్కడుంది మరి మనకు? ఇక్కడ 9 వచ్చింది శేషం, ఇక్కడ 2 వచ్చింది. రెండింటిని మల్టిప్లై చేస్తే 9 2 18 వస్తుంది. సో 18 ఎక్కడుంది? 4th ఆప్షన్లో 18 ఉంది. సో ఫ్రెండ్స్ 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ మనకు మెథడాలజీతో పాటు మెథడాలజీ 6 ఉన్నాయి, ఇంకా 9 ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.